అంటే ఐడెంటిఫికేషన్ కార్డు, పెర్ఫార్మెన్స్ మెజరు మరియు సభ్యత్వ నమోదు, బూత్ లెవెల్లో కమిటీల నిర్మాణము, అలాగే చెదిరిపోయిన వాలంటరీ వ్యవస్థ మొత్తాన్ని సమీకృతం చేసి వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయని వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయమని ఈ రోజున అధ్యక్షులు వారు పిలిపించారు. మేము చాలా చాలా గర్వపడుతున్నాం. అనేక మంది అనుభవం కలిగిన వాళ్ళు, అనేక మంది సామర్థ్యం కలిగిన వాళ్ళు, అనేక మంది సీనియారిటీ కలిగినటువంటి నాయకులు ఉన్న మన పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు 24 మందికి రాష్ట్ర అధ్యక్ష స్థానాలు ఇచ్చి ఈ సముచితమైన స్థానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ద్వారా సదా మేము రుణపడి ఉంటాం. మీరు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ప్రజల యొక్క గొంతుకుగా, అలాగే ఇటు పార్టీ యొక్క శ్రేణులకు మంచి దిశానిర్దేశం చేసుకుంటూ అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర కార్యవర్గంలోనూ మరియు అన్ని స్థానాల్లోనూ వారు అవకాశాలు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా వాటన్నిటినీ కూడా చేసి వారిని మళ్ళీ తిరిగి 2029లో ముఖ్యమంత్రిని చేయటం అనే ఏకైక లక్ష్యంతో అన్ని విభాగాలు కూడా పనిచేయడానికి ఈ రోజున కార్యోన్ముఖులయ్యారని చెప్పడానికి ఆనందపడుతూ సెలవు తీసుకున్నాం. 3 నెలల పాటు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, అనగా ఫిబ్రవరి మధ్యంతరం 15, ఫిబ్రవరి చివరాఖరు వరకు ఈ కమిటీల నిర్మాణం అన్ని స్థాయిలలో నిర్మాణాలు జరుగుతాయి. కమిటీ నిర్మాణాలు అయిన తదుపరి వెంటనే మనం సభ్యత్వ నమోదుకు వెళ్దామని వారు ఆదేశాలు ఇచ్చారు. ముందు మా ఫోకస్ అంతా కూడా కమిటీ నిర్మాణాల మీద పెడతాం. 3 నెలల్లో పూర్తిగా రాష్ట్ర స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు అన్ని స్థాయిలలో ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ప్రధాన భాగం కానివ్వండి, అన్నిటినీ సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ నిర్మాణం కూడా జరుగుతుంది.